వాటిని క్షత్రియ అంటారు. అండ్ ఇది బేట్వా నది. ఆ ప్రవాహం చూడండి ఎంత స్పీడ్ గా ఉందో, ప్రవాహం ఎంత డేంజరస్ గా ప్రవహిస్తుందో ఈ బేట్వా నది. అక్కడ మీకు కనబడుతున్నారు అనుకుంటా, పోలీసుల నిఘాలో ఉన్నది ఇది మొత్తం. దిస్ ఈస్ ద వ్యూ, దిస్ ఈస్ ద మెయిన్ వ్యూ ఆఫ్ ద బేట్వా నది, ద ఫేమస్ పాపులర్ బేట్వా రివర్. పైనుంచి వెళ్తున్న ఈ బ్రిడ్జ్ పైన మనం ఇప్పుడే వీడియో తీయడం జరిగింది. అండ్ ఈ ఒడ్డు మీద ఉన్న ఈ మహామందిరము అఫ్కోర్స్ చాలా చిన్నగా ఉంది కానీ బ్యూటిఫుల్ మందిరము. శ్రీ బేతువేశ్వర్ మందిర్ అని అంటారట. సో వెళ్ళి మనం కూడా దర్శనం చేసుకుందాం రండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హాయ్, హలో, కేప్చో, కంబగడిసా, సశ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్ and friends, namaskar. So today we are here in this lovely scenic place, a fort followed by a flowing, high flowing river which is called Betwa Nadi. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్? ఓర్చా. ఈ ప్లేస్ ఓర్చా అంటారు అనమాట. మధ్యప్రదేశ్ లో ఉంది. ఝాన్సీ నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మేమున్న ఈ హోటల్ నుండి మీకు ఈ వ్యూ చూపించుతున్నాను. మిత్రులారా, ఫ్లోయింగ్ నది, చాలా జల 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 పారుతున్న నది, నది ఒడ్డున ఈ హోటల్, మనమున్న రూము, అండ్ దెన్ ఫోర్ట్ కూడా మీకు కనపడుతుంది. సో ఫ్రెండ్స్, చలో నాతో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఊరు మొత్తం చూసేద్దాం. అండ్ ఇది మామూలు ఊరు కాదు, బుందేలులు పరిపాలించిన రాజ్యం ఇది. బుందేలుల ఎంపైర్, మన కాకతీయుల సామ్రాజ్యం ఎట్లనో ఇక్కడ బుందేలులు అని ఉంటారు. వాళ్ళే ఈ ఖజురాహో ప్లస్ ఈ ఝాన్సీ ఈ ఏరియాస్ ను పరిపాలించిన వాళ్ళు. అండ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, అండ్ ముఘలులతో వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, అంటే ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇక్కడ బాయ్ బాయ్గా ఎంత కాలం ఇక్కడ ఉన్నారు అనేది మనం చూద్దాము. అండ్ దెన్ మన కళ్ళకు ఆ ఆనందాన్ని ఇద్దాము. అండ్ దెన్ ఆలస్యం వద్దండి, చలో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఈ నది చూద్దాము, ఫోర్ట్స్ చూద్దాము, ఒక రామాలయం ఉందట ఇక్కడ, అండ్ అన్ని చూపిస్తా మీకోసం. చలో ఫ్రెండ్స్. राम राम स्वामी जी। कुछ ओरछा का प्रसिद्धि के बारे में कुछ बोलते हैं? ओरछा राम राजा सरकार है यहाँ, और हरदौल का यहाँ पे जन्म हुआ है। और रानी गणेश कुंवर हैं, वो यहाँ की रानी थी जिसने ये चतुर्भुज का बड़ा मंदिर बनवाया था। हाँ, वो राम राजा के लिए बनवाया था। अच्छा। लेकिन उनकी शर्त थी भगवान की कि जहाँ उतार दोगे उधर ही बैठेंगे हम, ये ओरछा को खीनर कर देंगे। तो उनने धोखे से उतार दिया था। जहाँ भगवान बैठे हैं वो रसोई घर है, वहाँ भोजन बनता था। तो वो उधर ही बैठ के रह गए। अच्छा अच्छा। ये किला है उनका। तो उनने एक खिड़की बनवाई थी जब ये किला बना था कि हम खिड़की में से दर्शन करेंगे भगवान के। तो ये भगवान को बात पसंद नहीं आई। साक्षात भगवान आए हुए यहाँ खेलने जाते थे भगवान को। राम 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 जी, राम श्री राम, जय श्री राम, जय श्री राम बोलो एक बार, जय श्री राम, जय श्री राम। बहुत अच्छी भूमि है ये, वो ओरछा की पवित्र भूमि है। पवित्र भूमि है। और ये नर वो है बेतवंती मैया, देखो कैसी जा रही है, कैसी जा रही है। बहुत है, बहुत है, पानी बहुत है यहाँ, बहुत है, बहुत है। ठीक है। संगावत से कुछ रहो, बढ़िया परिवार है, खूब समृद्धि है आपके पास, आशीर्वाद, सब कुछ है आशीर्वाद, सब कुछ है आपके पास, किसी चीज की कोई कमी नहीं है। कमी नहीं है। हाँ, भगवान दे दिया। हाँ, खूब खूब दे दिया, खूब अच्छा, खूब करो।
వాటిని క్షత్రియ అంటారు. అండ్ ఇది బేట్వా నది. ఆ ప్రవాహం చూడండి ఎంత స్పీడ్గా ఉందో, ప్రవాహం ఎంత డేంజరస్గా ప్రవహిస్తుందో ఈ బేట్వా నది. అంటే మనం వర్షాకాలం రావడం చాలా మంచి పని చేసినాము. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి ఇది పూల్, ఇది ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తే మొత్తం ఓర్చా నగరం కనబడుతుంది. అండ్ ఫోర్ట్ ఉంది అక్కడ చూడండి. అందరూ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. చూడండి, స్టంట్ పెట్టిండు, ఏళ్ళు ఇట్లా పైకి పెట్టి మరీ చూపిస్తున్నాడు, బేట్వా నది వైపు చూపిస్తున్నాడు. అంటే మొత్తం ఛత్రి అవన్నీ చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ ఈ వాతావరణం ఆహ్లాదంగా ఉంది చాలా. అండ్ ఈ టైంలో రావడం మాత్రం మేము చాలా ఎంతో పుణ్యం చేసుకున్నాం, ఎంతో అదృష్టం చేసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇది మీకు ఇంకా లోతు నుండి తీయలేము, ఎందుకంటే ఈ నీటి ప్రవాహము చాలా డేంజరస్గా ప్రవహిస్తున్న నది ఇది. మీరు చూడండి ఎంత బాగా షూటింగ్ చేస్తున్నారో, ఒకరినొకరు మంచిగా. फोज लगाओ भैया, अरे मैं भी निकालते यार, एक फोज दे दो, ऐसा हाथ बताया ना अंबेडकर जैसा. अरे वाह, స్మార్ట్ బాయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇగో ఇతను, వీళ్ళిద్దరు కలిసి మంచి వీడియో తీస్తున్నారు. గుడ్, మామూలుగా లేదు, మత్తడిలా ప్రవాహం ఇది చాలా ఉద్రిక్తంగా ప్రవహించే ఈ నదిలో ఎవరు కూడా ఎలాంటి పడవలు కానీ ఎలాంటివి కూడా ఇక్కడ అనుమతించడం లేదు. అండ్ టూరిస్ట్ను కూడా ఆ ఘాట్ వద్దకు కూడా అలౌ చేయడం లేదని విన్నా. సో మనం ఏమైనా ఈ పూల్ మీద నుంచి తీసుకోవడమే. ఘాట్లన్నీ మునిగిపోయినాయి. అండ్ ఈ ప్రవాహ ఉద్రిక్తత మాత్రం అద్దిరిపోతుంది. ఆ సౌండ్సే మనకు ఎంత డేంజరస్గా ఉన్నాయో అర్థమవుతుంది మిత్రులారా. అండ్ ఈ వాతావరణంలో మేము రావడం మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మక్కబుట్టలు, ఈ బాబు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు దీని మీద. ఆ మక్కబుట్టలో అమ్ముతున్నాడు అనుకుంటా. బాబు ఏ మక్కబుట్ట బేజరే ఆప్? క్యూట్ పిల్లగాడు, తీసుకో. ఎంత మక్కబుట్ట కిतना है? 20 रुपीस. मगर अच्छा है ना, मगर ये स्वीट है होंगे ना, वो स्वीट है, मेरे को स्वीट नहीं चाहिए. कितना है? बहुत छोटा है ना जी, छोटा है, पूरा भरा हुआ है. कम करो, वो छोटा है, वो बिल्कुल छोटा ही है. ठीक है, दे दो यार. అక్కడ మీకు కనబడుతున్నారు అనుకుంటా, పోలీసుల నిఘాలో ఉన్నది ఇది మొత్తం. దగ్గర దగ్గర ఒక 3 పోలీసు వాళ్ళు అక్కడ నించొని ఉన్నారు. ఎవరిని కూడా ప్రవాహంలోకి వెళ్ళనీయడం లేదు. చాలా అప్రమత్తంగా పోలీసుల డ్యూటీ చేస్తున్నారు. అండ్ యూ కెన్ సీ మై డియర్ ఫ్రెండ్, ఇట్స్ లుకింగ్ సో మచ్ టెరిఫైయింగ్ అండ్ హారిఫైయింగ్ experience here, and but very beautiful nature. It is all nature and nature everywhere. So almighty to Jai Shri Ram. And ఇది పక్కనే రామ్ మందిరం కూడా ఉంది, రామ్ రాజా మందిరం అంటారు కదా, దాని పక్కనే ఉన్న నది ఇది బేట్వా నది. ఓర్చాలో, మధ్యప్రదేశ్ ఓర్చాలో ఉన్నాం మనం ఇప్పుడు.
రోడ్డు మునిగిపోయిన సన్నివేశం మీకు కనబడుతుంది. ప్లస్ కొన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా మునిగిపోయినాయి ముందు. అవి చెట్ల మధ్యలో ఉన్నాయి మిత్రులారా. సో ఇది ఇరువైపులా ప్రవహిస్తున్న నది కాబట్టి మనం పూల్ మధ్యలో ఉన్నాము. అండ్ ఇప్పుడు వరకు మనం అటు సైడ్ చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఈ కోట వైపు మీకు చూపించడం జరుగుతుంది. ఇది కోట. సో ఇక్కడ 2 పాయలుగా ప్రవహిస్తున్న ఈ నదిని మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ గప్చుప్ బండ్లు, చాట్ బండ్లు మరియు మొక్కబుట్టలు మొదలగునవి ఇక్కడ టూరిస్ట్కి అందుబాటులో ఉన్నాయి. అండ్ టైంపాస్గా తినొచ్చు. అండ్ ఎస్, మనము ఇటు సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ కూడా రావడం జరిగింది మీకు చూపించడం కోసం. అండ్ మీరు చూడొచ్చు, మధ్యలో గుడి ఉంది. ఇక్కడ 2 పాయలుగా వెళ్తున్నాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పాయ. అండ్ బేట్వా నది 2 పాయలుగా ఇక్కడ చీల్చుకొని ప్రవాహం సాగుతుంది. ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది మళ్ళీ. So friends, yes, this is the view. This is the main view of the Betwa Nadi, the famous popular Betwa river. And ఇది అండి మిత్రులారా, ఇది నేను మీకు చూపించాలనుకున్న అసలైన దృశ్యం. అండ్ 2 పాయలుగా వెళ్తున్న బేట్వా నది మీకు చాలా బాగా కనపడుతుంది. ఇది ఒక ఐలాండ్ లాగా ఉంది ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు మనం అక్కడికి వెళ్ళలేము. కేవలం ఈ ప్రవాహం చాలా ఉద్రిక్తతతోని కూడిన ప్రవాహము. అండ్ వీ కెనాట్ ట్రై ఎక్స్పెరిమెంట్స్. సో డెఫినెట్లీ ఇది మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. ఎస్, సారీ, మీ ఈ లాంగ్ వ్యూలో మీకు ఇంకా బాగా కనపడుతుంది. చూడండి, తరించండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీకు కుదిరినప్పుడు తప్పకుండా ఇక్కడికి ఓర్చాకు రండి. అండ్ ఈ ప్రవాహంలో చూసి, అండ్ నా ఛానల్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. పైనుంచి వెళ్తున్న ఈ బ్రిడ్జ్ పైన మనం ఇప్పుడే వీడియో తీయడం జరిగింది. అండ్ ఈ ఒడ్డు మీద ఉన్న ఈ మహామందిరము అఫ్కోర్స్ చాలా చిన్నగా ఉంది కానీ బ్యూటిఫుల్ మందిరము. శ్రీ బేత్వేశ్వర్ మందిర్ అని అంటారట. సో వెళ్ళి మనం కూడా దర్శనం చేసుకుందాం రండి. ఆల్మోస్ట్ నలువైపులా నీళ్ళల్లో ఉన్న ఈ మందిరంలోకి మనం ప్రవేశించడం జరిగింది. చాలా బాగుంది, ఎక్సలెంట్. సో శ్రీ బేత్వేశ్వర్ మందిరము అండ్ విగ్రహాన్ని, శివలింగాన్ని దర్శించుకోండి మీరు. అండ్ పుణ్యం చేసుకున్న వాళ్ళే ఇలాంటి టెంపుల్స్కి రాగలుగుతారు అండ్ దర్శించుకుంటారు. కాబట్టి
నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ కానీ నా మిత్రులు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి బేతువేశ్వర్ ఆశీస్సులు పొంది ఆ పావనమూర్తి ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మిత్రులారా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఎస్ అండ్ మిత్రులారా, నేను తీస్తున్న ఈ వీడియో మీకు చాలా బాగుందని నేను నమ్ముతున్నాను. అండ్ దీంతో పాటు మనం మళ్ళీ ఫోర్ట్స్ అవన్నీ కూడా చూద్దాము. సో నేను తీసిన ఈ బేట్వా నది పూల్ మీకు నచ్చిందని భావిస్తూ ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒక లైక్ కూడా కొట్టుకోండి. అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఒక్కసారి నొక్కేయండి. అండ్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో షబ్బా ఖైర్, ఖుదాఫిజ్, బాయ్. Voyager Vara signing off, and we will catch up with some other vlog very soon. And goodbye my dear friends from Orcha Betwa River. This is Varaprasad. Bye. కల్పవృక్ష దర్శనంకి స్వాగతం మిత్రులారా. కల్పవృక్షం అని అంటేనే మన హిందూ ధర్మం ప్రకారము చాలా పవిత్రమైన వృక్షము. ఎన్నో ఏళ్ల క్రిందటి వృక్షాన్ని ఇవాళ మనం దర్శనం చేసుకున్నాం. ఆహా, ఇది మహా అద్భుతం, ఇది మహా అద్భుతం. रिद्धेश्वर धाम, रिद्धेश्वर महादेव मंदिर. सर यहाँ राजाओं का खजाना रहता था सर. और जो मंदिर उसी समय का है सर. వాళ్ళ ధనము ఇక్కడ దాచుకోవడం జరిగింది. సో గుమ్మిలలోనో లేకపోతే బండలలోనో ఎక్కడ దాచిందో తెలియదు. धन इधर है बोल के धन के बारे में तो जानकारी नहीं है. है कि राजाओं के समय पे एक गुप्त स्थान रहा उनका. जी अब उभर रहा है धीरे धीरे, जैसे यहाँ पे चेतना बढ़ती है कोई. సో మిత్రులారా, ఇంకొక అద్భుతమైన మందిరము హనుమంతుంది. శ్రీ బాల్ స్వరూప్ महावीर जी हनुमान. जय बोलो हनुमान महाराज की जय. సో థ్యాంక్ యూ. నీళ్ళు ఊరుతున్నాయి కదా, సో అక్కడ మీకు నీళ్ళు కనపడుతున్నాయి అనుకుంటా. ఆ మెట్ల పక్కన సంవత్సరం మొత్తం కూడా పవిత్రంగా ఎప్పుడు ఉంటాయి అని విన్నా. ఎండాకాలం అని చలికాలం అని నేను లేదు. ఓహో, యాప చెట్టు, జువి చెట్టు, రావి చెట్టు, 3 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ తెల్ల గన్నేరు పువ్వు దగ్గర ఈ వాయేజర్ వరా మీకు ఒక స్పెషల్గా చూపిస్తున్న పువ్వు ఇక్కడ నేను స్పాట్ చేశాను. అండ్ దట్టు తెల్ల రంగు. సో ఇది మహా అద్భుతం అంటారా.